హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా తొందరలో ఇంకొక 2-3 రోజుల్లో రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్కు సిద్ధంగా ఉంది, కానీ ప్రమోషన్స్ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అన్న అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి కూడా వ్యక్తం అవ్వడం, చాలా మంది నుంచి వ్యక్తం అవ్వడం చూస్తున్నాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో వదిలేస్తే మిగతా రాష్ట్రాల్లో పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి అటు హిందీ బెల్ట్లో దీనికి ప్రాపర్ ప్రమోషన్స్ జరగట్లేదు, తమిళనాడులో జరగట్లేదు, కర్ణాటక జరగట్లేదు. మరి ఎలా ఇలా అయితే అంటూ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రమోషన్స్ చేయట్లేదు, మరి దీని ఇంపాక్ట్ సినిమా మీద ఏ స్థాయిలో పడబోతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద ఎంటైర్గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఫిలిం డైరెక్టర్, యాక్టర్ అండ్ ఫిలిం అనలిస్ట్ కూడాను శ్రీరామ్ సంజీవ్ నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే, హాయ్ అండి. టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ టీవీ, హాయ్. హాయ్ ఆదిత్య. హాయ్ సార్. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకొక 3 రోజుల్లో 24వ తారీఖున రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. సో మరి తెలుగు రాష్ట్రాల్లో అవసరం లేదు ఆయనకు ప్రమోషను, ఆయన పేరే ప్రమోషన్ ఒకటి. అయితే మిగతా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే మరి హిందీ బెల్ట్లో లేకుంటే తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అంటే పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కూడా ఫోకస్ చేయాలి కదా. మరి అక్కడ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదని ఫ్యాన్స్ నుంచి కూడా అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? చూడండి, ఇప్పుడు ఏదైనా మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరు మూవీ గోవర్స్ కానివ్వండి, లేకపోతే మూవీకి వెళ్ళకపోయినా ఎప్పుడైనా ఓటీటీకి వస్తే చూద్దాం అనే వ్యక్తి కూడా మాట్లాడేస్తుంటాడు. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు, పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినప్పుడు. ప్రమోషన్స్ తో మీరు అన్నట్టుగా ప్రమోషన్స్ తో సంబంధం లేని స్టార్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇండియన్ సినిమాలో కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ పేరులోనే పవర్ ఉంది. సో ఖచ్చితంగా దానికి మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో అవసరం లేకపోవచ్చు అని మనం అనుకుంటున్నాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డ్రాన్. మనకు తెలియదు, ఢిల్లీలో దేర్ ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ బేస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. దుబాయ్లో మనకు తెలియని ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆయనకి అండర్ కరెంట్గా ఉండే ఫ్యాన్ బేస్ దేశాలని, ఖండాలని అని దాటేసి ఎప్పుడు వెళ్ళిపోయింది. సో దట్ నేమ్ పవనిజం ఇట్ సెల్ఫ్ ఈస్ రూలింగ్ ది వరల్డ్. సో ఆయనకి పలానా చోట్లనే ఉంటుంది. మన ప్రమోషన్ చేస్తూనే చూస్తున్న మొత్తం దేశాల్లో, విదేశాల్లో ప్రతి ఒక్కరు హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అండ్ ఎవ్రీవన్ విల్ గో. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ కొన్ని చోట్ల నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు కొంతమంది స్టార్స్ వాళ్ళకున్న స్టామినా, వాళ్ళకున్న వాట్ యు కాల్ చెరిజ్మా అనండి, ఎనర్జీ, పవర్ ప్యాక్ ఎనర్జీ, వాట్ దే హోల్డ్ విత్ దెమ్, వాళ్ళ పేరుతో వాళ్ళతో వచ్చే స్టార్డమ్ ఏదైతే ఉంటుందో అది కొన్ని ఏరియాస్ వరకు ఉండొచ్చు, కొంచెం డిస్టెన్స్ వరకే దానికి ఉన్న హోల్డ్ ఉండొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అనే స్టార్, అదొక డైనమైట్. హీఈస్ ఎందుకంటే పీపుల్ ఆయన చూస్తూ పెరిగిన వ్యక్తులు, ఆయన ఇచ్చిన మూవీస్ కానీ, యూత్ఫుల్ మూవీస్ కానీ, ఇవాళ కూడా ఆ ఒక క్లిప్ చూసినా ఇమీడియట్ గా హీల్ బికమ్ ఎ ఫ్యాన్. ఒక పిల్లోడి ఒక చిన్న ఇవాళ స్కూల్కి వెళ్తున్న వ్యక్తి ఎప్పుడో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక చిన్న యూట్యూబ్ లో రీల్ 1 minute చూడంగానే నాకు ఈ స్టార్ సినిమాని చూస్తే ఐ బికమ్ హిస్ ఫ్యాన్, నేను ఆయన భోజనం తింటాననే పాయింట్ అంటాడు. సో దట్ ఈస్ హిస్ పవర్. ఎవరైతే కొంతమంది స్టార్స్ కి ఇది అన్ఎక్స్పెక్ట్, అంటే ఇటువంటి స్టార్డమ్ అనేది ఎవరికి లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న స్టార్డమ్ కానీ, చెరిజ్మా కానీ, అలాంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు గత మీరు చూసుకోండి, కంటిన్యూస్గా 10 years ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆయనకున్న స్టార్టప్ చెక్కు చెదరలేదు. ఎందుకు ఇది జరిగింది? ఆయన సినిమాలను చూడండి, ఆ 10 years అన్ని సినిమాలు బాగుంటాయి, కానీ ఎందుకు పీపుల్ ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు? ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోయింగ్ హై అండ్ హై, హై అండ్ హై, హై అండ్ హై. ఎప్పటికప్పుడే ఊహలు మించేసుకుని ఈ సినిమా ఇంకేదో ఉంటుంది అని అనుకో, అక్కడ మంచిది వచ్చినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఈసారి మేబీ ఈ యొక్క లో ప్రొఫైల్, అంటే రీజనబుల్ లో ప్రొఫైల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది మెయింటైన్ చేయటం ఖచ్చితంగా ప్రజల్ని అందరూ ఒక ఎమోషన్స్ని కొంచెం తగ్గించి స్టెబిలైజ్ చేసి పెట్టడంలో అది ఖచ్చితంగా మూవీకే ప్లస్ అవుతుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి ఓకే మనం ఏంటి రీజనబుల్గా ఉన్నాం అనుకునే టైంకి అక్కడ రాగా నిజంగా ఫీస్ట్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ క్యాచ్ అప్ లైక్ ఎ ఫైర్. ఇంకా ఇట్ విల్ బికమ్ ఏ వాట్ యు కాల్ ఫారెస్ట్ లో వైల్డ్ ఫైర్ ఆపలేని పరిస్థితి వస్తుంది చూసారా, అట్లా అవుతుంది. సో కొన్ని చోట్ల పర్టికులర్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు కూడా ఆయనకున్న ఏదైతే ఆయన ఫేజ్ లో ఉన్నారో, ఇప్పుడు హై పీక్స్ ఫేజ్ లో ఉన్నారో,
కొన్నిసార్లు ఇట్లాంటి అవటం కూడా మంచి అని నేను అనుకుంటున్నా. అది టాక్టికలా కావాలని చేస్తున్నారా, లెటస్ టైం విల్ డిసైడ్. కానీ ఏది జరిగినా కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది మూవీ అని ఖచ్చితంగా ఈ ఈ ఈ విధంగా లో ప్రొఫైల్ వెళ్ళటం కూడా మూవీని ఒక విధంగా మంచి సినిమా రాగానే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసుకోవడానికి స్పేస్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే రిలీజ్ కు ముందు సైలెంట్ గా ఉంది, కానీ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఏ వర్డ్ యూ యూస్. ఎస్, పెద్ద తుఫాన్ రాకముందు సైలెన్స్ ఎలా ఉంటుందో, దట్ సైలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, దట్ సైలెన్స్ ఇస్ రిక్వైర్డ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉండాలి, కొన్నిసార్లు ఉంటే ఆ సైలెన్స్ బిగ్ మెగా సౌండ్ కి బిగ్ బ్యాంగ్ థియరీ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో అంటే పానియన్ ఫస్ట్ సినిమా ఆయనకి, ఇంతకు ముందు పానియన్ సినిమా లేదు, సర్దార్ గబ్బర్ సింగ్ అది హిందీలో తీశారు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాతో ఆల్రెడీ పొలిటీషియన్ గా ఆయన దేశంలోనే పాపులర్ అయ్యారు. మరి ఈ సినిమాతో పానియన్ స్టార్ గా సినిమా పరంగా ఆయన ఎస్టాబ్లిష్ అవబోతున్నారా అనుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ రియలీ లవ్ దిస్ క్వశ్చన్. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ గా ఆయన దేశం అంతా కూడా ఆయన ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఆయన తీసుకున్న పాయింట్స్ కానీ చాలా మంచి పాయింట్. మన చెన్నైలో కూడా ఇన్ఛార్జ్ చేస్తున్న సనాతన్ ధర్మ, దట్స్ వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు మూవీస్ కూడా ఆయన ఇలా అవుతుందని ఇవాళ కొత్తగా ఆయన మూవీస్ కోసం నేను నాకు చెప్పినట్టుగా ఎవరు ఇవాళ కొత్తగా ఆయన చేసి ఆయన ప్రూవ్ చేసుకుంటే కొత్తగా ఆయనకి అందరు యాక్సెప్ట్ చేస్తారనే పాయింట్ లేదు. అందరికి ఆయన ఏంటో, ఆయన క్యాలిబర్ ఏంటో తెలిసిపోయింది. నేను ఏం చెప్పాను, తెలుగు రాష్ట్రాలు దేశాలు ఖండాలు కూడా దాటి వెళ్ళిపోయింది. పవనిజం అనే వర్డ్ ఇట్ హస్ గాన్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది గ్లోబ్, నాట్ ఫర్ వన్ పర్టికులర్ స్టేట్. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆయనకున్న ఆయన కష్టపడి అచీవ్ చేసిన ఆ స్టార్డమ్ ఇట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ప్యాషన్ టు ఆయన ఇచ్చిన మూవీస్ కానీ ట్రెండ్స్ చేసింది కానీ. సో అది ఇవాళ అది మూవీకి మీరు అన్నట్టుగా పాన్ ఇండియాలో ప్లస్ అవుతుందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ అన్నిటికీ అతీతం అండి. ఖచ్చితంగా ఓపెనింగ్స్ అలాగే ఉంటుంది పాన్ ఇండియాలో, లోకల్గా కానీ పాన్ ఇండియాలో కానీ పాన్ గ్లోబల్గా కానీ ఆయనకున్న ఓపెనింగ్స్ ఆయనకు వస్తాయి. మూవీ ఇట్ ఈస్ ఎ పీరియాడికల్ హిస్టారికల్ మూవీ మీద టచ్ చేస్తున్నారు. అక్కడ ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే అది నార్త్ ఇండియన్స్ కూడా ఏదైతే మనం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్లో ప్రతి ఒక్కరు హిస్టారికల్ మూవీస్ టచ్ చేసి ఎవరికైతే మనం అందరికీ కన్నులు విందు ఇస్తున్నామో, ఈసారి కానీ ఇది టచ్ అయ్యి క్లిక్ అయింది అంటే మాత్రం ఇంకా ఆ సినిమా వైబ్రేషన్స్ అనేది అది పసిఫిక్ ఓషన్లో వస్తుంది, ఇండియన్ ఓషన్లో కూడా వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. సో తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ హరిహర వీరమల్లు విల్ బి ఎ వెరీ బిగ్ మూవీ అండ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్ అండ్ టు ది ఫ్యాన్స్. కమ్ ఆన్ మ్యాన్, చిల్ అవుట్, హిట్ ది బుల్ సైడ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.